తండ్రి దేవా స్తుతి స్తోత్రము, 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 దేవా 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 దేవా. యేసుదేవా స్తుతి స్తోత్రము, 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 దేవా 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 సూరజ దేవా దేవరాజా దేవా నీకే ఆరాధన ప్రభువా దేవా ఘనమైన తండ్రి దేవా నీకే ఆరాధన దేవా నన్ను నడిపించువాడవు నన్ను రక్షించువాడవు ఆశీర్వదించువాడవు నీవే నా యేసయ్యా. దేవా 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 దేవా
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్రా పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్రా పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్రా పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులరా, ఇది దేవుడు మనకై ఏర్పరిచిన పవిత్ర గడియ. మన ముందు వేంచేసిన ఆ మోక్షారోహణ ప్రభువుని ఆరాధిస్తూ ధ్యానిస్తూ మన జీవితాలను ఆయనకు మాత్రమే అంకితం చేసే గడియ. దేవా, పరిశుద్ధాత్మతో నీ శిష్యులను అభిషేకించావే, పరిశుద్ధాత్మతో వారిని ముందుకు నడిపావే, పరిశుద్ధాత్మతో ఊహించలేని గొప్ప కార్యాలు చేశావు కదయ్యా. ఈరోజు నీ సన్నిధిలోనే నేనున్నా. నీ పరిశుద్ధాత్మ ద్వారా నా కుటుంబాన్ని ఆశీర్వదించు. నీ పరిశుద్ధాత్మ ద్వారా నాలో స్వస్థతను కలిగించు. నీ పరిశుద్ధాత్మ ద్వారా నా బిడ్డలకు నీ వేరుపరిచిన బంగారు భవిష్యత్తును దయచేయి. నీ పరిశుద్ధాత్మ ద్వారా పైరు పంటలను పాడి పంటలను ఆశీర్వదించమని అర్థిస్తున్నాను. దేవా, నేను నమ్ముకున్న నా దైవం నీవే, నేను ఆరాధించే నా దైవం నీవే. కష్టం వచ్చిన ప్రతిసారి దేవా నా వైపు చూడు అని నేను ప్రార్థించిన వెంటనే నన్ను రక్షించే నా దేవుడవు నీవే. యేసయ్యా, ఈ ఒక్క గడియ నేను నీతోనే ఉండి ప్రార్థిస్తున్నా. లెక్కలేని మేలులు ఎన్నో ఇప్పటి వరకు నా జీవితంలో చేశావు కదా దేవా, నీ చల్లని చూపుతో నన్ను ముందుకు నడుపు అని ప్రార్థించే ఈ గడియ. ప్రియబిడ్డ, నీ కుటుంబంతో కలిసి నీవు ప్రార్థిస్తూ ఉండగా ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నీ కుటుంబంతో కలిసి నీవు దేవుని ఎదుట మోకరించి ప్రార్థిస్తూ ఉండగా నీవు మోకరించడాన్ని ప్రభువు చూచి ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రభు, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని ఆశీర్వదించు, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపించు అని ప్రార్థిస్తుండగా మమ్మలను ఆశీర్వదించయ్యా, మమ్మలను దీవించయ్యా. దేవా, ఉదయం నుంచి సాయంత్రం వరకు
కష్టపడి పని చేస్తూ, ప్రభు ఇదిగో మాకున్నటువంటి ఓపికనంతా ఈ జీవనం కోసమే వెచ్చిస్తూ ఉండగా, ఒళ్ళు హోనమయ్యేలా పని చేస్తూ ఉండగా, ఎటు నుంచి సాయం అందక సాయం చేసే నాథుడు లేక, ఇదిగో నీ ముందు సాగిలపడి అర్థిస్తున్నాను. నా కన్నీటి విలువ తెలిసిన నీవు, నా కన్నీటి భారాన్ని తెలిసిన నీవు, నా కన్నీటి భారంలో ఉన్న బాధను చూడయ్యా ప్రభు. నన్ను ఆశీర్వదించువాడా నీకే ఆరాధన, నన్ను నడిపించువాడా నీకే ఆరాధన. అన్ని వేళలా నీ పరిశుద్ధాత్మతో నన్ను ముందుకు నడుపు. ఆమేన్. అలనాడు శిష్యులను అభిషేకించిన రీతిగా, యోర్దానులో దిగిన రీతిగా ఈరోజు నా కుటుంబంపై, నా బిడ్డలపై నీవు దిగిరమని అర్థిస్తూ ఉన్నాను. ఆమేన్. నన్ను నడిపించు వాడవు నీవేనని, నన్ను రక్షిస్తావని, నా ప్రార్థన ఆలకిస్తావని ప్రార్థిస్తూ ఉండగా నాతో ఉండి నన్ను ముందుకు నడుపు. పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా, యోర్దానులో దిగిన రీతిగా మాపై దిగిరా, పరిశుద్ధాత్మ. యోర్దానులో దిగిన రీతిగా మాపై దిగిరా, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా. ఈ హృదయాన్ని ఆ దేవాతి దేవుని పాదాలకు అంటగొట్టి ప్రార్థిస్తూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని ఆవరించునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకించుమా, పరిశుద్ధాత్మ అభిషేకించుమా. అహరోను మోసే దావీదును, అహరోను మోసే దావీదును అభిషేకించిన రీతిగా మీ దాసులను అభిషేకించు. పరిశుద్ధాత్మ యోర్దానులో దిగిన రీతిగా మాపై దిగిరా, యోర్దానులో దిగిన రీతిగా మాపై దిగిరా, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. దేవా,
ప్రార్థించే ప్రతి కుటుంబం కోరుకునేది ఒకే ఒక్క మాట, దేవా నీ దయగల చూపులు నా పైన ఉండినా చాలును, నేను రక్షించబడతానయ్యా. దేవా నీ దయగల చూపులు నాతో ఉన్న చాలు, ఎటువంటి ఆపద వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా నడిపించేవాడవు నీవేనని మనస్సారా విశ్వసిస్తూ ఉన్నాం. ఆశీర్వదించయ్యా, దీవించు అని ప్రార్థించు ప్రియ బిడ్డ. ఆమేన్. పరిశుద్ధాత్మ ప్రవహించుమా, పరిశుద్ధాత్మ ప్రవహించుమా, నదిలా మా మదిలో ప్రవహించుమా, నదిలా మా మదిలో ప్రవహించుమా, పండించు జీవితము పరిశుద్ధతతో, పరిశుద్ధాత్మ పండించు జీవితము పరిశుద్ధతతో, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా, యోర్దానులో దిగిన రీతిగా మాపై దిగిరా, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరావా. ఈ శిష్యులను అభిషేకించిన రీతిగా, రాజులను ప్రవక్తలను అభిషేకించిన రీతిగా, దేవా ఇదిగో ఈరోజు నీ బిడ్డనైనా నన్ను అభిషేకించు ప్రభువా, ఆమేన్. ఈరోజు నీ బిడ్డనైనా నన్ను అభిషేకంతో నింపు ప్రభువా. ఆమేన్. ఎలాంటి సైతాను శోధనలు నా కుటుంబంలో ఉన్నా, ఎలాంటి సైతాను బంధకాలు నా కుటుంబంలో ఉన్నా, ఎలాంటి సైతాను ఆలోచనల వల్ల నా జీవితం నీ దారి తప్పిపోతూ ఉన్నా, అతి పవిత్రమైన నజరేయుడగు యేసు నామమందు ఈరోజు అవన్నీ వెడలిపోవును గాక. ఆమేన్. అతి పవిత్రమైన నజరేయుడగు యేసు నామమందు నా కుటుంబం దీవించబడును గాక. ఆమేన్. అతి పవిత్రమైన నజరేయుడగు యేసు నామమందు ప్రతి ఒక్క సైతాను శక్తి, ప్రతి ఒక్క సైతాను బంధకము నా కుటుంబం నుండి వెడలిపోవును గాక. ఆమేన్. నజరేయుడకు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నా కుటుంబమందు ప్రవహించును గాక. ఆమేన్. నజరేయుడకు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నా కుటుంబాన్ని ఆవరించును గాక. నజరేయుడకు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నా కుటుంబాన్ని రక్షించును గాక. ఆమేన్. దేవా నేను నమ్ముకున్న నా దైవం నీవే, నేను పిలిస్తే పలికే నా దేవుడవు నీవే, నేను ప్రార్థించిన ప్రతిసారి నన్ను ఆశీర్వదించే దేవుడవు నీవే. Yes, Lord. నన్ను రక్షించు ప్రభువా, Jesus. నన్ను దీవించు ప్రభువా. ఆమేన్. నిన్ను నీ దారి మరచిన ప్రతిసారి, నీకు ద్రోహంగా పాపం చేసిన ప్రతిసారి నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. దేవా నా కోసమే నీ రక్తాన్ని చిందించావు, Yes, Lord. నీ భారాన్ని మోసావు, Jesus. నీ ప్రాణాన్ని త్యాగం చేసి మరీ నాకు రక్షణనిచ్చావు కదయ్యా. నా కుటుంబాన్ని ఆశీర్వదించు ఆమేన్. దేవా. ఇదిగో నా వలన నీ హృదయమే గాయమైనదే, నా వలన నీ శరీరమే గాయమైనదే, నా వలన నీవు రక్తాన్ని చిందించావే. Yes, Lord. ప్రభు నీకే ఆరాధన. Jesus. యేసయ్యా ఇక నుంచి నీ హృదయాన్ని నేను గాయపరచకుండా, నీ శరీరాన్ని నేను గాయపరచకుండా, దేవా ఇదిగో నీ రక్తధారలు ఇక నుండి కార్చకుండా, ప్రభువా నేను సత్యంగా జీవించే భాగ్యాన్ని, సత్య మార్గంలో జీవించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు. నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని అని పలికిన ప్రభువా
నీ మార్గంలో నన్ను నడిపించమని, నీ మార్గంలో నడిచే శక్తిని నాకు అనుగ్రహించమని, ఆమేన్. దుష్ట సైతాను శక్తులకు లొంగిపోకుండా దేవా ఇదిగో నీ వైపు చూస్తూ అడుగులు వేసే భాగ్యాన్ని నాకు కలిగించమని ప్రార్థిస్తున్నాను. నా దైవమా నీకే ఆరాధన, నా దైవమా నీకే ఆరాధన. ప్రభువా దూతలు సైతం నీ ముందు మోకరించి నీకే ఆరాధన తెలుపుతున్నారే, అవును యేసు. నీకే ఆరాధనని పాడుచున్నారే. అవును యేసు. పరలోక దళముల మందలి పునీతుల సైతము నీ ముందు మోకరించి దేవా నీకే ఆరాధనని నిత్యం స్తుతిస్తూ ఉన్నారే. ప్రభు ఇదిగో ప్రార్థించే అవకాశం ఉండి కూడా నేను ప్రార్థించలేకపోతున్నాను. మాట్లాడే శక్తి ఉన్నా నీవు నన్ను మాట్లాడిస్తున్నా దేవా నీకే స్తోత్రమని, దేవా నీకే స్తోత్రమని నా నాలుక పలుకట లేదే. ప్రభు ఈ లోకంలో ప్రాణం ఉన్న ప్రతి జీవి, ఈ లోకంలో ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆకాశం నుండి భూమి వరకు దేవా నీ ఘనమైన నామమందు మోకరిల్లి ప్రార్థించాను. దేవా రాళ్ళు రప్పలు సైతం నీ ముందు మోకరించి దేవా నీకే ఆరాధనను నేను స్తుతిస్తూ ఉన్నప్పుడు ప్రాణమున్న జీవిని నీవు ఇష్టంగా ఏర్పరచుకున్న నీ నరుడనైన నేను నిన్ను ఆరాధించలేకపోతున్నాను. దేవా ఈరోజు నేను ప్రశ్నించే స్థాయికి ఎదిగానయ్యా. ఇదిగో నీవు నాకు ఏమి చేస్తావని నేను నిన్ను ప్రశ్నిస్తున్నానే, కానీ నేను చేయాల్సిన కార్యాన్ని మర్చిపోతున్నాను. నన్ను క్షమించు ప్రభు. నీ దయగల చూపులతో, నీ దయగల ఆశీర్వాదములతో గాయపడిన నీ హస్తముతో నన్ను స్వస్థపరిచిన ప్రభువు నీకే ఆరాధన. రే బిడ్డ ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుండగా ఆమేన్. ఆ దేవాతి దేవుడు నీ కుటుంబంలో చేసిన ప్రతి ఒక్క మేలును గుర్తు తెచ్చుకో. నీవు పడిపోయిన ప్రతి క్షణమున దేవుడు నిన్ను పైకి లేపుతున్నాడు. ఆమేన్. నీవు జీవితం మీద ఆశ కోల్పోయిన ప్రతిసారి రే బిడ్డ నేనున్నాను, నీవెందుకు భయపడతావు? భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడినే కదయ్యా. నిన్ను నా ప్రాణంగా నా రూపాన్న సృష్టించుకున్నానే, నిన్ను ఎలా వదిలేస్తానంటున్నాడు దేవుడు. దేవా నీకే ఆరాధన. పడిపోయిన ప్రతిసారి నన్ను నీ హస్తముతో దీవిస్తూ ముందుకు నడిపిస్తున్నావే, అందుకు ఆరాధన. దేవా ఇదిగో నేను గాయపడిన ప్రతిసారి నాకు తప్పిపోయిన గొర్రెకు ఏ విధంగా అయితే నీవు రక్షించి గాయానికి కట్టుకట్టి ఆ గొర్రె పిల్లను మరలా మందలోనికి చేర్చావే, నేను గాయపడిన ప్రతిసారి, నిన్ను గాయపరిచిన ప్రతిసారి మరలా నాకు నూతన జీవాన్ని ఇస్తూ, నూతనత్వాన్ని నాలో ఇస్తూ ప్రభువా ఇదిగో ప్రియబిడ్డ జీవించాల్సిన మార్గం ఇది అని నీవు చూపిస్తున్నా పదే పదే పాపంలో పడుతున్నాను. దేవా ఈరోజు నా ఈ కన్నీటి ప్రార్థన ఆలకించు. ఆమేన్. దేవా ఇదిగో నీ వైపు చూస్తూ ఉంటే నా పాపములన్నీ నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయా. దేవా ఈ లోకంలో ఏ ఒక్కడికి నా పాపాలని క్షమించే అర్హత లేదు, కానీ నీవు అభిషేకించిన గురువుల ద్వారా, నీవు అభిషేకించినటువంటి నీ అభిషేకం పొందిన గురువుల ద్వారా ఈరోజు నా పాపాలను క్షమించి మరలా నూతనత్వాన్ని నాకు ఇస్తున్నావే. ఈరోజు నేను ప్రభువా నా గురువుల కోసం ప్రార్థిస్తున్నాను. సైతాను శోధనలకు లొంగిపోకుండా, సైతానులో పడిపోకుండా దేవా రాజులకు కూడా దక్కని గొప్ప ధన్యత అభిషేకం. ఈరోజు నీవు శిష్యులను 40 రోజులు వారితో పాటు ఉండి దైవ రాజ్యం గురించి ప్రకటిస్తూ వారిని అభిషేకిస్తున్నావే. నీవిచ్చిన అభిషేకాన్ని ప్రభువా వారు అన్ని వేళలా ప్రజల కోసమే ఉపయోగిస్తూ, పేదలకు సువార్తను బోధిస్తూ, బందీలో ఉన్న వారికి విడుదలను దయచేస్తూ, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను కలిగిస్తూ ప్రభువా ఇదిగో దారి తప్పిన ప్రతి బిడ్డను కూడా మరలా నీ మార్గంలో చేర్చే అభిషేకాన్ని వారికి ఇచ్చున్నావు. ఆమేన్. వారు అభిషేకాన్ని నిలుపుకొని ప్రభువా సైతాను ప్రభువా ఎన్నో విధాలుగా నా గురువులను తప్పు ద్రవ పట్టిస్తున్నది. సైతాను ఎన్నో విధాలుగా నా గురువులను పాపంలో పడేలా చేస్తున్నది. ప్రభువా నీవు ఎన్నుకొనిన గురువులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ సేవకై పిలుచుకొనిన గురువులను నీ పరిశుద్ధాత్మ శక్తితో
ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఒక్క క్షణం పాటు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈరోజు అనేక మంది ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉండగా నీకు తెలిసిన గురువు కోసం, నీ విచారణ గురువు కోసం, నీకు నచ్చిన గురువు కోసం ఒక్క క్షణం పాటు ప్రార్థించు. ఈ పరిశుద్ధ దివ్య సప్రసాద ఆరాధనలో దేవా, అభిషేకం పొందిన నా గురువు కోసం నేను ప్రార్థిస్తుండగా, అభిషేకం పొందిన నా గురువుతో నేను మాట్లాడుతుండగా నా గురువులను ఆశీర్వదించయ్యా దేవా. ఇదిగో నా గురువుకు మంచి మనస్సును దయచేయి. ప్రియ సహోదరులారా, ఈరోజు గురువుకు నీ ప్రార్థన అవసరం. ఈరోజు గురువుకు నీ ప్రార్థన ఎంతో అవసరం. ఒక్క క్షణం పాటు నీకు ఇష్టమైన గురువు కోసం, నీ విచారణ గురువు కోసం ప్రార్థించు. పరలోక తండ్రి, నీకే ఆరాధన. నరలోక రక్షకుడా, నీకే ఆరాధన. మహిమాన్విత ప్రభువా, నీకే ఆరాధన. అన్ని వేళలా నన్ను నడిపే నా తండ్రి, నీకే ఆరాధన. అన్ని వేళలా నాతో ఉన్న నా యేసయ్య, నీకే ఆరాధన. ప్రార్థిస్తావా? ఏకకంఠముతో, ఏక స్వరముతో దేవా నీకే ఆరాధన అని మనమందరము ప్రార్థించుకుందాం. ఆరాధనా, 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 ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధనా. ఆరాధనా, 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 ఆరాధనా. కన్నీటితో అర్థిస్తూ ఉన్నాను దేవా. నా కన్నీటి ప్రార్థన నీ పాద పీఠము చెంత పడుతూ ఉండగా, నా కన్నీటి ప్రభు, ఇదిగో నా కన్నీరు రాలి నీ పాదముల మీద పడుతూ ఉండగా, నేను ప్రార్థించే ప్రతి ఒక్క విన్నపము నీ సన్నిధిని చేరును గాక. ఆమేన్. నేను ప్రార్థించే ప్రతి ఒక్క విన్నపము నీవు నాకు నజరేయుడగు యేసు నామమందు నాకు వసగబడును గాక. ఆమేన్. నరలోక రక్షకుడా, ఆరాధనా. యేసురాజా, ఆరాధనా. నరలోక రక్షకుడా, ఆరాధనా. యేసురాజా, ఆరాధనా. ప్రేమ స్వరూపా, ఆరాధనా. మహిమాన్విత రూపా, ఆరాధనా. ప్రేమ స్వరూపా, ఆరాధనా. మహిమాన్విత రూపా, ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా, 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 ఆరాధనా. హల్లెలూయా,
హల్లెలూయా ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా ఆరాధన. నన్ను నడిపే ప్రభువా ఆరాధన నన్ను రక్షించే తండ్రి ఆరాధన నన్ను నడిపే ప్రభువా ఆరాధన రక్షించే తండ్రి ఆరాధన ప్రేమ స్వరూపా ఆరాధన మహిమాన్విత రూప ఆరాధన ప్రేమ స్వరూప ఆరాధన మహిమాన్విత రూప ఆరాధన హల్లెలూయా హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. తండ్రి మహిమ. నన్ను రక్షించే నా తండ్రి వందనం, నన్ను రక్షించే నా తండ్రి వందనం, నన్ను రక్షించే నా తండ్రి స్తోత్రం, నన్ను రక్షించే నా తండ్రి స్తోత్రం, నన్ను నడిపే నా తండ్రి ఆరాధన, నన్ను నడిపే నా తండ్రి ఆరాధన, నన్ను నడిపే నా తండ్రి స్తోత్రం. నన్ను నడిపే నా తండ్రి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనతో ఏం మాట్లాడుతున్నాయో తెలుసా? ప్రభు అభిషేకము గురించి,
ప్రభు 40 రోజులు ఆయన ఉత్థానమైన తరువాత వారితో ఉండి దైవరాజ్యం గురించి బోధిస్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నారో తెలుసా? మీరు సకల జాతి జనులకు వెళ్ళి పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇచ్చి వారిని నా శిష్యులుగా నా బిడ్డలుగా చేయండి అని పలుకుతున్నాడు. ప్రియబిడ్డ, ఎవరైతే విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో నడుస్తారో, ఎవరైతే విశ్వాసం ఉంచి దేవునితో కలిసి అడుగులు వేయాలని అనుక్షణం తలుస్తూ ఉంటారో వారందరినీ దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. ఎంతో మంది అడుగుతున్నారు, అయ్యా విశ్వాసం గురించి ఎన్నో మాటలు వింటూ ఉన్నాం కానీ నిజమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం అంటే ఏమిటి అని. ప్రియబిడ్డ, నిజమైన విశ్వాసానికి, దృఢమైన విశ్వాసం నీలో ఉందో లేదో ఒక్కసారి పరిశీలించుకో. ఎలా అంటే, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ప్రభు తను వెళ్ళే మార్గంలో వస్తున్నాడని విశ్వసించినప్పుడు ఆమె ప్రభువు కోసం కాచుకొని కూర్చుంది, ఎప్పుడు నా ప్రభు ఈ మార్గమున వెళతాడా అని. అయితే జన సమూహంలో ప్రభువు వస్తూ ఉండగా ఆమె కేవలం ప్రభుని అంగీ అంచును తాకిన వెంటనే స్వస్థపరపబడింది. ఎందుకు స్వస్థపరపబడింది అంటే ఆమె విశ్వాసం అనే చెప్తారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటి అంటే, ప్రభువు జనసమూహంలో వస్తూ ఉన్నప్పుడు, ఎంతోమంది జనం ఆయనను తాకుతూ ఉన్నప్పుడు, ఎంతోమంది ప్రజలు ఆయన మీద పడుతూ ఉన్నప్పుడు ఎవరికీ కలగని అద్భుతం, ఎవరికీ కలగని స్వస్థత కేవలం రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి మాత్రమే ఎందుకు కలిగింది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంతో మంది ప్రభువును తాకుతూ ఉన్నప్పుడు, ఎంతో మంది ఆయనకు దగ్గరలో ఉన్నప్పుడు ఎవరికి రాని స్వస్థత కేవలం భయంతో అంగీ అంచును మాత్రమే తాకిన రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి మాత్రమే ఎందుకు ప్రభువు స్వస్థతనిచ్చాడు? కేవలం ఆమె విశ్వాసం మాత్రమే. దృఢమైన విశ్వాసం అంటే ఇది, బలమైన విశ్వాసం అంటే ఇది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు ఇలాంటి విశ్వాసం నీలో ఉన్నదా? లేదా దేవుని దారి మరచి విశ్వాసంలోనే ఉన్నాను అనే భ్రమలో బతుకుతూ ఉన్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ అంగీ అంచును తాకిన వెంటనే స్వస్థపరబడింది. కానీ ఆమె విశ్వాసం ప్రభువునే పరీక్షించుకునేలా చేసింది. ప్రభు ఏం చేశారు? నాలో నుండి ఏదో శక్తి వెడలిపోయినది అని తనను తానే ప్రశ్నించుకొని వెనక్కి తిరిగి నన్ను తాకింది ఎవరు అని అడిగాడు. నేను తాకింది నేనేనయ్యా అన్నప్పుడు ఆమెను చూసి ఆనందపడి, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, వెళ్ళిపో. నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, వెళ్ళి జీవించు అని ప్రభు పలికాడు. అలాంటి దృఢమైన స్థిరమైన విశ్వాసం ఈరోజు నీలో ఉన్నదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రార్థించే ప్రతిసారి మోకరించి ప్రార్థిస్తావు. ప్రార్థించే ప్రతిసారి నీ మాటలు పెదాలపై పలికే పదాలు మాత్రమేనా, లేదా నీ మాటలు నీ హృదయాన్ని తాకి వస్తూ ఉన్నాయా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఈరోజు ప్రభువు అభిషేకం గురించి శిష్యులతో మాట్లాడుతూ వారికి ఆయన అభిషేకాన్ని ఇస్తూ వారు చేయాల్సిన కార్యాలు చెప్పారు. వారిలో ఎంత విశ్వాసం ఉంటే ప్రభువు వారిని తన సేవకు ఎన్నుకున్నాడు. వారిలో ఎంత విశ్వాసం ఉంటే, ఇదిగో మీరు చేయాల్సిన బాధ్యత ఇది, నేను మీకు ఇస్తున్నటువంటి కర్తవ్యం ఇది, ఇది మీరు నెరవేర్చాలి అని తన శిష్యులకు తన దైవ రాజ్య స్థాపనను అప్పగించి వెళ్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరుడా, ఈరోజు దైవరాజ్య స్థాపన అనేది ఒక గురువుకు సంబంధించింది కాదు. ఈరోజు దైవరాజ్య స్థాపన అనేది కేవలం అభిషిక్తులకు మాత్రమే సంబంధించింది కాదు. దైవరాజ్య సంపాదన అనేది, దైవరాజ్య స్థాపన అనేది నీకు నాకు
జ్ఞాన స్నానం పొందిన ప్రతి ఒక్క బిడ్డకు, క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డకు సంబంధించింది. దేవుని మరిచిన క్షణాలు ఉన్నాయి కదా, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. దేవా, నేను నిన్ను గాయపరిచిన క్షణాలు, సందర్భాలు ఎన్నో. నేను నిన్నే మరచిన క్షణాలు ఎన్నెన్నో ప్రభు. నీకు ద్రోహంగా నేను అడుగడుగున పాపమే చేశాను, కానీ నా జీవితంలో ఏనాడు నేను పుణ్యకార్యం చేయలేదు. ప్రియ భార్యాభర్తలారా, ఇది మీకు ఒక అమూల్యమైన గడియ. ఎందుకంటే ఈరోజు ప్రభువు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. విశ్వసిస్తున్నావా? నీ పిల్లలతో కలిసి నీ కుటుంబంతో కలిసి నీవు ప్రార్థన చేస్తుండగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం నిన్ను రక్షిస్తుండగా, దేవా ఇదిగో ఈరోజు నా కుటుంబంతో కలిసి నేను నీ పాద సేవలోనే నడుస్తాను. ఈరోజు నా కుటుంబంతో కలిసి నేను నీ పాద పీఠ సన్నిధిలోనే నా జీవితాన్ని గడుపుతాను. ఇక నుంచి ఎలాంటి సైతాను శోధనలకు కానీ, ఎలాంటి సైతానుకు కానీ నేను నా స్థానాన్ని ఇవ్వను ప్రభు అని నీవు ఆరాధించి ప్రార్థిస్తూ ఈ యొక్క గీతము ద్వారా నీ మనస్సును, నీ హృదయాన్ని ఆ ప్రభువుకు అంకితం చేసి ప్రార్థించు ప్రియబిడ్డ. నిత్యము ప్రకటింతును నీ పాద సేవలు, నిరతము పయనింతును నీ ప్రేమ బాటనే, నిత్యము ప్రకటింతును. యేసయ్యా నిన్ను అనుసరించెదను, యేసయ్యా నిన్ను వెంబడించెదను, యేసయ్యా నిన్ను అనుసరించెదను, మెస్సయ్యా నిన్ను వెంబడించెదను. సేవలు నిరతము పయనింతును నీ ప్రేమ బాటనే, నిత్యము ప్రకటింతును. సమృద్ధి జీవాన్ని నీలో ఉంచే నీ దేవుడు, నిత్యము నేను సత్య మార్గంలో నడిపే దేవుడు నీ చెంతనే ఉండగా ఆరాధించి ప్రియబిడ్డ. సమృద్ధి జీవమును నాకిచ్చువాడవు, సత్యము నిత్యమును బోధించువాడవు. సమృద్ధి జీవమును నాకిచ్చువాడవు, సత్యము నిత్యము బోధించువాడవు. సమృద్ధి జీవమును నాకిచ్చువాడవు, సత్యము నిత్యమును బోధించువాడవు.
సమృద్ధి జీవమును నాకిచ్చువాడవు, సత్యము నిత్యము బోధించువాడవు, మేలైన మార్గములో నన్ను నడుపువాడవు, మేలైన మార్గములో నన్ను నడుపువాడవు, మేలైన మార్గములో నన్ను నడుపువాడవు, మేలైన మార్గములో నన్ను నడుపువాడవు, కరుణామృతమును కురిపించువాడు, కరుణామృతమును కురిపించువాడవు, యేసయ్యా నిన్ను అనుసరించెదను, మెస్సయ్యా నిన్ను వెంబడించెదను, యేసయ్యా నిన్ను అనుసరించెదను, యేసయ్యా మెస్సయ్యా నిన్ను వెంబడించెదను, యేసయ్యా యేసయ్యా నిన్ను అనుసరించెదను, మెస్సయ్యా నిన్ను వెంబడించెదను, యేసయ్యా నిన్ను అనుసరించెదను, మెస్సయ్యా నిన్ను వెంబడించెదను, యేసయ్యా నిన్ను అనుసరించెదను, మెస్సయ్యా నిన్ను వెంబడించెదను, నీ పాద సేవలో నిరతము పయనింతును, నీ పాద సేవలో నిరతము పయనింతును, యేసయ్యా ఆశీర్వదించు, నన్ను రక్షించు, నీ మార్గంలో నడిపించయ్యా, యేసయ్యా ఆశీర్వదించు, నన్ను రక్షించు, నీ మార్గంలో నడిపించయ్యా, యేసయ్యా నేను అనుసరించెదను, మెస్సయ్యా నిన్ను వెంబడించెదను, యేసయ్యా నిన్ను అనుసరించెదను, మెస్సయ్యా నిన్ను వెంబడించెదను, యేసయ్యా నిన్ను అనుసరించెదను, యేసయ్యా నిన్ను ఆరాధించెదను, యేసయ్యా నేను ఆరాధించెదను, నేను కీర్తించెదను, నేను గణపరచెదనయ్యా, యేసయ్యా నిన్ను ఆరాధించెదను. శిరములను వంచి ప్రార్థిస్తూ ఉండగా మీ బిడ్డ ఈ అమూల్యమైన సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుండగా, దేవా ఇదిగో ఇప్పటి వరకు నీవు చేసిన ప్రతి ఒక్క తలంపుకు, ఇప్పటి వరకు నీవు చేసిన ప్రతి ఒక్క కార్యానికి, ప్రతి ఒక్క అద్భుతమునకు నీకే ఆరాధన. నా కుటుంబాన్ని ఆశీర్వదించినందులకు నీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా ఇదిగో నేను పిలిచిన వెంటనే పలికి, ప్రభువా ఇదిగో ఈరోజు నేను ఆరాధించేటువంటి గొప్ప సమయాన్ని నాకు ఇచ్చినందులకు నీకే స్తుతులు 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 ప్రభువా.
నజరేయుడగు యేసు నామమందు మీ కుటుంబం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. నజరేయుడగు యేసు నామమందు మీ కుటుంబం దీవించబడును గాక. ఆమేన్. నజరేయుడగు యేసు నామమందు మీ కుటుంబం అన్ని వేళలా ఎల్ల వేళలా దీవించబడును గాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క శిష్యుని ఆశీర్వదించమని, దీవించమని ఈ ప్రార్థన ఈ పాదపీఠము చెంత అడిగి వేడుకొనుచున్నాము ప్రభువా. ఆమేన్. శిరములు వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాతవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గోన విశ్వాసమేగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరుతు సాధుకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరములు వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవదవ్యానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నం మాకు సంగచిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఏమను చేయుచున్నాము.
జీవితయానము